హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్రతిరోజులానే ఈ రోజు కూడాను మీ లైక్ తో పాటు హైక్ కూడా నాకు చాలా ముఖ్యం, కాబట్టి తప్పకుండా వేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లోని వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. మీకు ఆ వీడియో అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోగానే ఆల్ అనే బెల్ ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వెంటనే మీకైతే వీడియోస్ వస్తాయి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు వీడియో రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి. మన అరకు సైడ్ అయితే జరిగిందనమాట. అరకు వెళ్లే తోవలోని మనకి స్టార్టింగే కాశీపట్నం అని చెప్పేసి ఉంటుందన్నమాట. కాశీపట్నంలోని మనకి ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక శివలింగము చెట్టు త్వరలోనైతే ఉంటుంది. నేను క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఆ రకంగానైతే ఉంటుందన్నమాట. అయితే ఇది చాలా ఫేమస్ కాశీపట్నం అంటారు. ఎందుకనంటే పూర్వము కాశీ రాజులు ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు అది కాశీపట్నంగానైతే పేరుంది. ఇక్కడ స్వామి వారిని ఉమా రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. అక్కడే పక్కన కొంచెం ముందుకు వెళ్తే గోస్తాని నది ప్రవహిస్తూ ఉంటుంది. అది నిర్జన ప్రదేశం. అంతేకాదు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ లైన్ అనుకోవచ్చు. నెక్స్ట్ లైన్ కి వెళ్ళి అలా పైకి వెళ్తే అదంతా కూడాను ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. అదంతా కొండ ఏరియా. తిరుపతి కొండ కన్నా చాలా ఎత్తులోనే ఉన్న ఆ కొండ పైన స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మించారు. వైకుంఠగిరి అని చెప్పేసి ఆలయానికి పేరు అయితే పెట్టారండి. మరి ఆ ఆలయం చూడడం కోసం ఈ మధ్య కాలంలోనే చాలా మంది అదైతే అక్కడికైతే వెళ్తున్నారు. దాన్ని ఎగువ కొండపర్తి అని అంటారనమాట. ఎక్కుతునేటప్పుడు మనకి వాటర్ ఫాల్స్ ఒక దగ్గర అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే. ఆ తర్వాత పైకి వెళ్తున్న కొలది ఏంటంటే అక్కడ గిరిజన ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారు. మధ్యలోనే మళ్ళీ మనకి తోటలు, కొండవాళ్ళు, ఇంకా లోయలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి ఏరియాకి ఫ్రెండ్స్ కొంతమంది అక్కడికైతే వెళ్ళడం జరిగింది. రీసెంట్ గానే జరిగిందండి. వాళ్ళు నాకు షేర్ చేస్తే నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను. అయితే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. ఒక 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు కలిసి వెళ్ళారు. అబ్బాయిలు వాళ్ళ రిలేషన్ వెళ్ళండి. సో అందుకనే అందరూ కలిసి చక్కగా వెళ్ళారు. అందరూ టీనేజర్సే. వీళ్ళు ఒక కార్ మీద అయితే వెళ్ళారు. వాళ్ళ బాగా డబ్బున్న వాళ్ళే. అబ్బాయి కార్ డ్రైవ్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ముందున 2 అబ్బాయిలు కూర్చున్నారు, మిగతా అమ్మాయిలు వెనకాతలు అయితే కూర్చున్నారు. 4 అమ్మాయిలు కూడాను చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారంట. సో వీళ్ళు వెళ్లే దారి చెప్పాను కదా, అలా నిర్జనంగానైతే ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు అక్కడున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. అదంతా రాళ్ళు ఉంటాయి. వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే పడుతూ ఉంటుంది వాటర్. అలాగను అక్కడికి వెళ్ళి చక్కగా ఫోటోలు అవి తీసుకున్నారు, రీల్స్ ఏవో చేసుకున్నారంట. చీకటిగా ఉంటుంది, ఎందుకనంటే ఇటు అటు కూడాను బాగా ఒత్తుగా మొక్కలు అవి ఉంటాయన్నమాట. వెదురు బొంగులు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అలాగే గుబురుగా ఉండడం వలన అక్కడంతా చీకటిగా ఉంటుంది. అయితే వీళ్ళు వెళ్ళింది ఏ సమయం అని అంటే మధ్యాహ్నం 2:30 ఆ సమయానికి వీళ్ళు అక్కడికైతే చేరుకున్నారు. ఎందుకనంటే ముందు అరకు వెళ్ళి పొద్దున్నంతా అరకులో బాగా ఆడేసుకొని ఆ తర్వాత బుర్రా కేవ్స్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే ఎవరో చెప్పడంతోని సరే బుర్రా కేవ్స్ ఎప్పుడు కూడా చూసేసినవే కదా, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఈ ఎగువ కొండపర్తికి అయితే వచ్చారు. వచ్చి ఫస్ట్ అయితే వాళ్ళు నీళ్లలోనే ఆడుకున్నారంట చాలాసేపు. సో 2 అమ్మాయిలు అని చెప్పాను కదా, ఆ అమ్మాయిలు 2ను నిఖిత ఒక అమ్మాయి, ఇంకా ఇంకో అమ్మాయి పేరు ఆమని. 2 అబ్బాయిలు అని చెప్పాను కదా, అందులోని ఒకటి పేరు దామోదరు, రెండో వాడి పేరు కిరణ్. మరి ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ పేరు నాకు తెలీదు. అయితే వీళ్ళందరూ చక్కగా వెళ్ళారు, నీటిలో ఆడారు.
ఆడిన తర్వాత కాసేపు అక్కడ వీళ్ళేవో సెల్ఫీలు ఇంకా రీల్స్ అయితే తీసుకున్నారు. తీసుకొని వచ్చేద్దాం అనుకునే సమయంలోని నిఖితకి చాలా కడుపులోని నొప్పి వస్తుంది, కాసేపు ఇక్కడ ఉండి అప్పుడు బయలుదేరుతాం, ఏంటో కానీ తినేది అరగనట్టుగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది నాకు అని చెప్తే సరేనని చెప్పేసి అందరూ ఉన్నారు. మళ్ళీ అక్కడ అవన్నీ కూడా చూస్తున్నారు. ఈలోగా ఈ ఆమని అనే అమ్మాయి లోపలికి అంతా వెళ్ళి అక్కడేమో వీడియోస్ అయితే తీస్తుందంట. తీస్తూ ఉంటే ఈలోపు అక్కడ ఆ వెదురు బొంగులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక అమ్మాయి రూపంలోని ఎవరు ఇలాగా వెళ్ళినట్టుగానైతే కనిపించింది. అది క్లియర్గా లేదు, అంటే ఒక పొగ మంచులాగా ఎవరైనా వెళ్తే ఎలా ఉంటుందో అలా ఒక వెదురు బొంగుల దగ్గర నుంచి మరొక వెదురు దగ్గరికి అయితే వెళ్ళినట్టుగా లైట్గా ఇలా ఇలా ఒక్కసారిగా అనిపించింది. అనిపించేసరికి తను కెమెరాతోని తీస్తుంది, షూట్ చేస్తుంది. సడన్ గా చూసి తను ఇలా చూసేసరికి అక్కడ ఎవరు లేరు. ఒక్కసారిగా షాక్, ఏమవుతుంది, ఎవరది, ఇప్పుడు నేను చూసానా లేదా అనే షాక్లో ఉంది. మన వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ కదా, మరి అది నిజమా కాదా అని చెప్పి కొంచెం మళ్ళీ ముందుకైతే వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఎవరున్నారో అని చెప్పేసి తొంగి చూస్తుంది, ఎవ్వరు లేరు. సరే ఇంకా వచ్చేసింది వెనక్కి. ఈలోగా వీళ్ళందరూ మళ్ళీ ఆటకి స్టార్ట్ అయ్యారు, ఆ నీళ్లలోనే ఆడుతున్నారు. ఈలోగా వాళ్ళతో వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, అందులో ఒక అమ్మాయి ఏమో నీళ్లలోని కాలు పెట్టి ఆడుతూ ఆడుతూ నాచురాయి మీద కాలు పెట్టి జారిపోయి పడిపోయింది. తనకి బ్యాక్ తుంటి దగ్గర అయితే తగిలేసి పెయిన్ వస్తుంది అని అంటే ఇంకా అందరూ కూడాను సరే ఇక్కడ ఉండొద్దులే, వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా, వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళందరూ మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చేసారు. కార్ ఎక్కి అందరు కూడాను కూర్చున్నారు కానీ నిఖితకి విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పేస్తుంది, నొప్పి వస్తుంది, నాకేంటో అస్సలు బాగాలేదు, అసలు ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు అని అంటుందంట. అదేంటి అలా అంటావు, ఇంటికి వెళ్ళిపోదాం, పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా, నీకు బాగాలేదు అంటున్నావు కదా, ఇదంతా హిల్ స్టేషన్ కదా, మళ్ళీ హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి, చాలా హెయిర్ పిన్ బెండ్స్ అండి. అవి ఎలా అంటే మనకి ఫాస్ట్గా ఇలా మెలుగులు తిరుగుతున్నట్టే, పాము మెలుగులు తిరిగి వెళ్తే ఎలా ఉంటుంది అలా అయితే ఉంటాయి అనమాట. అది కూడా స్ట్రీప్గానైతే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట రోడ్డు. అయితే సరే ఇంకా వెళ్ళిపోదామా వెనక్కి తిరిగి అంటే, వద్దొద్దు, ఇంతవరకు వచ్చాం కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా అందరూ, నా వల్ల వెనక్కి వెళ్ళొద్దు, వెళ్దాం అంటే సరేనని మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కొంచెం దూరం అయితే వెళ్ళారు. అక్కడ అంతా కూడాను విలేజ్, అదే ట్రైబల్ విలేజ్, చిన్నది, ఎక్కువ మంది ఉండరు, ఒక 10-15 కుటుంబాలు అయితే ఉంటాయి. ఇల్లులు చిన్న పూరు గుడిసెలు లాంటివి ఏవో కట్టుకొని అక్కడ వాళ్ళ తాలూకు అన్నీ కూడా పెట్టుకుంటారు. అయితే అవి చూస్తున్నారు, అబ్బా భలే ఉన్నాయి, దిగుదామా అంటే వద్దొద్దు, వాళ్ళు మంత్రాలు వేస్తారని ఒక అమ్మాయి అయితే అందంట. మంత్రాలు వేస్తారు, మనం ఏదైనా తెంపినా లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకో అదో పెద్ద తలకాయ నొప్పి, ఎందుకు వెళ్ళిపోతామని. ఈలోగా వీళ్ళు వెళ్తున్నారంట, అట్నుంచి ఫాస్ట్గా ఆటో వస్తుంది పైనుంచి, వీళ్ళు గుద్దెపోయారంట, సైడ్కి తప్పుకొని ఇంకా అలా వెళ్తున్నారు. ఈలోగా ఆమెనికి తలంతా కూడా పట్టేసినట్టుగా, చెవులేమో బ్లాక్ అయిపోయి, తను ఎన్నిసార్లు గుట్టకు వేస్తున్నా కూడా బ్లాకేజ్ వీడడానికి తను గుట్టకు వేస్తున్నా కూడా ఆ చెవులు పనిచేయట్లేదు, అలానే పట్టేసినట్టుగానైతే అనిపిస్తుంది. అంతేకాదు ఎవరో తన భుజాల మీద గట్టిగా నొక్కేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుందంట. ఈ అమ్మాయి అలాగా ఏంటిది ఇలా అనిపిస్తుంది, బహుశా కొండ ఎక్కుతున్నాం కదా, దానివల్ల చెవులు బ్లాక్ అయిపోయాయి, అందుకే ఈ పెయిన్ కూడా అందుకే వస్తుందేమో. పెయిన్ ఎందుకు వస్తుంది చెప్పండి, పెయిన్ కూడా అందుకే వస్తుందేమో అనుకుంది. ఎంజాయ్ చేస్తుంది వీళ్ళతో పాటు. కొంచెం దూరం వెళ్ళారు, అప్పటికే 5 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయాలి, లేకపోతే చీకట్లోని ఆ ఏరియాలో రావడం చాలా కష్టం. అటుపక్క వెహికల్స్ ఏమైనా వచ్చినా లేదా అంటే ఆ చీకట్లో ఎవరైనా ఉంటారేమో అని కూడా భయం ఉంటుంది కదా. ఇంకా ఫాస్ట్గా వీళ్ళైతే పైకి వెళ్ళిపోయారు.
పైన అంతా కూడాను చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడాను. ఇక్కడ గుడిలోకి వెళ్ళాలి అని అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడాను లోపలికి వెళ్లే ముందు తిరునామం అయితే పెడతారు. ఆ తిరునామాలు అయితే పెట్టించుకుంటున్నారు అందరూ సరదాగాను. ఈ లోపు ఆమెనికి విపరీతంగా కడుపులో నొప్పి తను బయటనే ఆగిపోయింది. ఏమే రా, ఏంటి ఇక్కడే ఉండిపోయావు అని చెప్పేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక అమ్మాయి వెనక్కి వెళ్ళి రా అని చెప్తుంటే లేదు లేదు మీరు వెళ్ళండి, నాకు డౌట్గా ఉంది, వద్దు ఈ టైంలో నీ గుడిలోకి రాకూడదు కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోయింది. చెప్పులు వేసుకొని అక్కడంతా కూడా చూస్తుంది. ఆ గుడి పక్కనే ఏంటంటే అన్నదానం చేస్తూ ఉంటారు ఎవ్రీ సాటర్డే. వాళ్ళు అదంతా చూస్తుంది ఆ అమ్మాయి. ఈలోగా అక్కడ కుక్క ఉంది, ఒక కుక్క, అది వచ్చి తన మీద అరుస్తుంది అనమాట గట్టిగాను. అరుస్తుంటే చీచీ అంటూ భయపడుతూ తను సైడ్కి అయితే వచ్చేసింది. ఇంక వీళ్ళు అక్కడ గుళ్ళోని దర్శనం చేసుకొని అవన్నీ కూడా చూసేసుకొని పాపం తను ఒక్కదాయి బయట ఉండిపోయింది అని చెప్పేసి లొకేషన్ చాలా బాగుంటుంది. పైనుంచి లొకేషన్ చాలా బాగుంటుంది. 2 కొండల మధ్యలో నుంచి మనకి పారుతున్న ఏర్ అయితే కనిపిస్తుంది. డ్యామ్ నుంచి వస్తున్న ఏర్ అనమాట. అయితే అదంతా కూడా చూసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, రీల్స్ చేసుకున్నారంట. అన్నీ అయిపోయాయి. వీళ్ళు బయటకు వచ్చేసారు. ఇంకా బయలుదేరదాం అనుకునేసరికి ఈ పిల్ల కనిపించట్లేదు. బయటన అప్పటి వరకు అక్కడే తిరిగింది, అయితే కనిపించకపోతే ఆమెని ఎక్కడున్నావే అంటూ వీళ్ళు బహుశా మన కార్ దగ్గరే నించొని ఉంటుంది అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి కార్ దగ్గర నించొని అటుపక్క ఒక పెద్ద లోయలాగా ఉంటుంది పార్కింగ్ ఏరియా అవతల, అటుపక్కకి అయితే చూస్తుంది ఈ అమ్మాయి. చూస్తూ ఉంటే వెళ్ళి ఏమైంది ఏంటి అంటే ఏం లేదు, నాకేంటో డేట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, వెళ్ళిపోదాం త్వరగాను అనేసి, చిరాగ్గా ఉంది నాకు అని. సరే అయితే వాష్రూమ్కి వెళ్తావా అంటే వెళ్తాను. సో వెళ్తాను అని అంటే నిఖిత ఏమో తోడొచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి వాష్రూమ్కి వెళ్ళారు, వచ్చేసి మళ్ళీ కూర్చున్నారనమాట. ఇంకా వీళ్ళిద్దరూనే చాలా డమ్ అయిపోయారు అనమాట, నిఖితాను అండ్ ఆమెని. ఏంటంటే ఒకరికి బాగాలేదు, ఒకరికేమో ఇలా డేట్. సో అందుకని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఇంకా అలాగా ఉన్నారు కారులోనే. ఈలోగా కిందకి దిగుతున్నారు కదా, కిందకి దిగుతుంటే చాలా చల్ల గాలి అయితే వేస్తుంది. వర్షం స్టార్ట్ అయింది, లైట్గా మబ్బు పట్టినట్టుగా అయ్యి వర్షం స్టార్ట్ అయింది. కొండ కదండి, ఆ కొండ మీద ఎలా ఉంటుందని అంటే అప్పటికప్పుడే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి నార్మల్గా ఉంటుంది, ఎక్కువ శాతం వర్షం అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు దిగిపోతూ ఉంటే ఈ ఆమెని ఉంది కదా, తనేమో కళ్ళు మూసుకొని ఉన్న అమ్మాయి ఏదో సౌండ్ చేస్తుందంట నోట్తోని. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మేకల్ని గొర్రెల్ని తోలేటప్పుడు సౌండ్ చేస్తారు కదా, అలా సౌండ్ చేస్తుందంట. సౌండ్ చేస్తుంది, ఇదేంటి ఇలా సౌండ్ చేస్తుంది, పడుకునేది పడుకోకుండాను అని చెప్పేసి ఓ పక్కన ఆపి ఆమెని ఏమైంది నీకు, ఎందుకు అలా సౌండ్ చేస్తున్నావు అని లేపారంట. లేపితే లేచింది, కళ్ళు ఎర్రగా అయిపోయాయి అప్పటికే, ఒళ్ళంతా కూడాను వేడిగా కాలిపోతుంది. తనకి బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా అయితే వచ్చేసాయంట. వచ్చేస్తే ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఏం లేదు, నేనేమనలేదు, నాకేంటో కలొచ్చింది, అందుకే అలా అరిచి ఉంటానులే అని చెప్పేసిందంట. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇంకా కిందకి దిగుతున్నారు, అప్పటికే 6:30 అయితే అయిపోయింది, చీకటి పడిపోయింది. పైగా వర్షం కూడా మబ్బు, చిన్న వర్షం పడుతుంది కదా, దీని మీద అంతా చీకటిగా ఉండడం, వీళ్ళ కార్ లైట్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి. ఒక పెద్ద జెర్రీని అయితే చూసారంట. అది కొండ జెర్రీ, ఎర్రగా సింధూరం రంగులోని ఎర్రగానైతే కనిపించిందంట రోడ్డు మీద. వీళ్ళు పిల్లలు కదా, అన్ని వింతలే. వెంటనే ఆపేసి వీళ్ళు ఏం చేశారు, దిగారు. ఆ టైంలోని అక్కడ రోడ్డు మీద దిగడం అవసరమా చెప్పండి, ఆ టైంలో దిగారు వీళ్ళు. దిగి దానికి వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీస్తుంటే ఈ లోపు ఆమెనేమో వీళ్ళు ఆ పనిలో ఉన్నారు అందరూను, వీళ్ళు చూడలేదు, తను దిగిపోయి అటేటో చూస్తూ ఆ లోపలికి, అంటే ఆ కొండ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే ఈ లోపు అటు నుంచి వెహికల్ వస్తుంది,
తను సృహలో లేదు, ఆమెని సృహలో లేదు, ఏదో నడుచుకుంటూ వెళ్తుంది అటుపక్కకి, అవతల సైడ్ ఉన్న కొండవైపు. ఈ లోపు వెనకాతలో ఉన్న వీళ్ళందరూ చూసి గట్టిగా అరిచి తన్ని పరిగెట్టుకు వెళ్ళి తను చేపట్టుకొని లాగి పక్కకి లాగేశారంట. లాగేసరికి అప్పుడు సృహలోకి వచ్చింది. నేనేంటి ఇక్కడికి వచ్చేసాను అని భయపడిపోతుందంట, వణుకొచ్చేస్తుంది. ఫుల్గా ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. తనకి ఏం జరుగుతుందో తనకు తెలియకుండానే బయటికి వచ్చి అలా కొండవైపు అయితే వెళ్తుంది. ఇంకా వీళ్ళకి భయం వేసింది ఎందుకనో. తను తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి పదండి వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసారు. మనది వైజాగే. అయితేనేమో వచ్చిన తర్వాత ఈ అమ్మాయిలిద్దరూను నెక్స్ట్ అబ్బాయిలిద్దరూ ఒక ఇంటి వాళ్ళే. ఆ పిల్లలిద్దరే వేరే ఫ్రెండ్స్ అన్నమాట, వేరే వాళ్ళిద్దరు ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు. వీళ్ళందరూ కజిన్స్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇదిగో దీనికి ఇలా బాగాలేదు, దీనికి బాగాలేదు, ఏమైందో అని అంటే పెద్దవాళ్ళు ఏమో చూసి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అంటే ఇలా పలానా చోటుకు వెళ్ళాం, కొండ ఏరియాల్లోకి మిమ్మల్ని ఆవిడ వెళ్ళమన్నాడు, వెళ్తే వెళ్ళారు కానీ అక్కడ ఎందుకు దిగి అవసరమా మీకు అని చెప్పి ఏదో తిట్టేశారు. సో వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. దానికి బాగాలేదు అని చెప్తే పెద్దవాళ్ళు ఏవో టాబ్లెట్లు ఇచ్చారంట, అందాకలకు వెయ్యి రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఏదో డోలో 650 ఏదో వేసేసింది. ఆమెని వేసుకొని కాసేపు నేను కూర్చుంటానే, నువ్వు వెళ్ళి వచ్చే స్నానానికి అని చెప్పింది నిఖితకి. సరేనని నిఖిత స్నానానికి వెళ్ళింది. ఈ లోపు ఆమెనికి ఏంటంటే బాగా నిద్రలాగా అనిపిస్తుంది. సరే అలాగా జారబడిపోయేసరికి తన దగ్గరికి ఇందాకలా ఆ అమ్మాయి ఎవరైతే చూసిందో తన కెమెరాలోని, అటువంటి అమ్మాయి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆమె దగ్గరికి అయితే వచ్చింది. తన మొహం ఇలా గెడ్డం పట్టుకొని చూసి వేరే లాంగ్వేజ్లో అంటే కొండ లాంగ్వేజ్లోని మాట్లాడుతుందంట ఈ అమ్మాయితోని. మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది, జవాబులు ఇస్తుంటే స్నానం చేస్తున్న అమ్మాయికి ఈ మాటలు అయితే వినబడుతున్నాయి. తన ఒక్కరిదాని మాటలే వినబడుతున్నాయి. ఏంటిది, ఏం జవాబిస్తుంది, ఎవరికి జవాబిస్తుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి గబగబా స్నానం చేసుకొని బయటకు వచ్చి చూస్తే తన మటుకు తను అలానే పడుకొని ఉండి మాట్లాడుతుంది ఈ మాటలు. నేను వచ్చేస్తాను, నీతో వచ్చేయాలా, సరే అయితే వచ్చేస్తాను, ఎక్కడికి రావాలి, ఎలా వెళ్ళాలి అన్నీ అడుగుతుందంట. ఈలోపు వెళ్ళి ఆమని లేవే, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు కళ్ళు తెరిచిందంట. రెడ్గా అయిపోయి కళ్ళు చాలా దారుణంగానైతే కనిపించింది. అంటే తన ఫేస్ లాగా అయితే కనిపించలేదంట, తిని కాస్త కోపంగానైతే చూస్తుందంట. ఇంకా నిఖితకి భయం వేసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి అస్సలు బాగాలేదు, ఏదో జరిగింది, తన మటుకు తను అలా కలవరిస్తూ ఉంది అని అంటే ఫీవర్ కదా అలాగే ఉంటుంది, పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వీళ్ళు వెళ్ళేసరికి తను కబోర్డ్లో నుంచి వాళ్ళ అమ్మ సారీ ఏదో తీసి అది కట్టుకుంటుందంట. వీళ్ళు వెళ్ళేసరికి తను ఎందుకు వచ్చారు, బయటికి వెళ్ళిపోండి అని తిడుతుందంట కోపంగాను. ఈ లోపు వాళ్ళ అమ్మ వెళ్ళి ఇదేంటి ఇప్పుడు కడుతున్నావు ఈ సారీ, అయినా ఈ సారీ ఎందుకు తీసావు, ఇది నాది అని అంటే నాకు కావాలి, నాకు నచ్చిన రంగు, నేను కట్టుకుంటానా అనేసి గొడవాడుతుందంట. గొడవాడుతుంటే ఏంటి అవుతుంది దీనికి, ఏమై ఉంటుంది అని చెప్పేసి ఏదో గాలి సోకింది అని వాళ్ళ అమ్మగారు అయితే గ్రహించిన తర్వాత ఇంకా తను అలా వదలకూడదు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ ముగ్గురు కూడాను ఆ రూమ్లోకి వచ్చి ఏమైంది ఏంటి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఎవ్వరికి సమాధానం ఇవ్వట్లేదు, బురదించుకొని ఇలాగుంది. అసలు ఏదో ఆలోచిస్తున్నట్టు, వాళ్ళు ఏదో కొత్త వాళ్ళు అయినట్టు, ఎవరు వీళ్ళు నాతో ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా పెట్టిందంట. అత్తయ్య ఏదో అయిపోయింది దీనికి, నాకు భయం వేస్తుంది అని అంటే లేదులే నువ్వు కంగారు పడుకు, నాకు తెలిసి ఏం చెయ్యాలో అని చెప్పేసి ఆవిడేదో దిష్టిది అయితే తీసారంట. దిష్టి తీసి నిమ్మకాయ ఏదో ఒక కర్చీఫ్లోని కట్టేసి తన తల కింద అయితే పెట్టారంట. రాత్రి పడుకునే ముందు పడుకుంటుంది పిల్ల అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు అయితే ఉన్నారు, వాళ్ళ అమ్మను పెద్దమ్మ అయితే తనకు తోడుగానైతే ఉన్నారు. నిఖితాని కూడా దగ్గర రానివ్వలేదు, ఎందుకు అనంటే మళ్ళీ ఆ పిల్లకి ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి.
మిగతా వేరే రూమ్లోనైతే పడుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే ఈ అమ్మాయికి కూడా హ్యాపీగానైతే పడుకుంది. రాత్రి ఏమీ ఇబ్బంది లేదు, కాస్త ఒళ్ళు అయితే చల్లబడింది. అయితే మధ్యరాత్రిలోని మిగతా రూమ్లోని ఎవరో ఒక ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తన కాళ్ళు గట్టిగాను ఒకే చేత్తోని గట్టిగా పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా గట్టిగానైతే పట్టుకున్నారు. అవి సంఖ్యలులాగా కాళ్ళు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా విడవలేకపోతుంది. తను లేద్దామని చూస్తున్నా కూడా లేవలేకపోతుందంట. ఇంకా బీభత్సం అయిపోయింది అనమాట. గట్టిగా అరుద్దాం అనుకుంటుంది, అరుస్తుంది కానీ సౌండ్ రావట్లేదు, బయటికి సౌండ్ రావట్లేదు, అరుస్తుంది కానీ. అలా అయిపోతే ఇంకా దేవుని తలుచుకొని చాలా సేపు దాంతో పెనుగులాడిందంట పిల్ల. అయిన తర్వాత కొంతసేపటికి అది దేవుడిని తలుచుకోగానే వదిలేయడం జరిగింది. జరగానే ఇంక ఈ పిల్ల గట్టిగా అరిచిందంట. అది రాత్రి 3 గంటల సమయంలో అరిచేసరికి ఈ పిల్ల దగ్గర పడుకున్న వాళ్ళు వెంటనే లేచి ఇదేంటి కేకలు ఎక్కడి నుంచి వినబడుతున్నాయి, పక్క రూమ్లో నుంచి వినబడుతున్నాయి అని చెప్పి పరిగెట్టి వెళ్ళి చూస్తే అక్కడ నిఖిత అరుస్తుంది. చీకట్లో ఉంది కదా, వీళ్ళు వెంటనే లైట్ వేశారు. పిల్ల పడుకొని లేవలేక గట్టిగా అరుస్తుంది. అరుస్తూ ఉంటే ఇంకా వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని దేవుడి బొట్టు ఏదో పెట్టి మెల్లిగా మంచినీళ్ళు అవి ఇచ్చి లేవదీసి ఏమైంది అంటే ఎవరో ఒక ఆవిడ, ఎలా ఉంది దాని కట్టుబొట్టు అని అంటే గిరిజన ఆవిడలాగా ఉంది. వెంటనే బొట్టు పెట్టారు. బొట్టు పెట్టి దిష్టి ఆ అమ్మాయికి కూడా తీసి ఇలా కాదు వాళ్ళకి తెలిసిన ఒక ఆయన దగ్గరికి అయితే వెళ్ళారంట. మర్నాడు ఇద్దరికి కూడా పోములు కట్టారు. కొండ ఏరియాల్లోని ఏవైనా ఎవరైనా చనిపోయినప్పుడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సంబంధించినవి ఏవైనా కూడా అలాంటి చోట పెట్టేయడమో ఏదో చేస్తారంట. అంటే ఆ చెట్లు అవి ఉన్నాయి కదా, ఆ వెదురు చెట్లు అలాంటి వాటి దగ్గర వదిలేస్తారంట వాళ్ళకి సంబంధించిన వస్తువులు. అక్కడే అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, అదే స్పాట్లోకి వెళ్ళి అక్కడైతే ఫోటోలు తీస్తున్నారు. అక్కడ తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి వీడియో తీసింది కదా, ఈ అమ్మాయి వెనకాతలే వచ్చేసి ఈ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని కూడా, ఈ అమ్మాయికి ఎప్పుడైతే దిష్టి తీశారో దిష్టి తీయగానే తనలో నుంచి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయికి అయితే పట్టడానికి ప్రయత్నించింది అనమాట. మొత్తానికి ఇద్దరికి కూడాను ఏవో పోములు అయితే కట్టించారంట. కట్టించిన తర్వాత ప్రాబ్లం అయితే లేదు. ఆ అమ్మాయికి డేట్ వచ్చింది కదా, డేట్ అయితే ఓ 10 days వరకు తగ్గలేదంట. చాలా హెవీగా అయిపోయి తను నీరసపడిపోయిందంట. మొత్తానికి ఆమెనికి ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపించిందంట. ఆ అమ్మాయి చాలా వెయిట్ లాస్ అయితే అయిపోయిందంట దానివల్ల. మరి ఈ కొండ ప్రాంతాలకి సరదాగా సమ్మర్ అని చెప్పేసి, ఇంకా లేదంటే సెలవులు వచ్చేసాయి మాకు, మేము విజృంభించవచ్చు అని చెప్పి ఇలా వెళ్ళిపోయేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి వెళ్ళండి. అంతేకాదు పిల్లలు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎవరొకరు పర్యవేక్షణ అయితే ఉండాలి, పెద్దోళ్ళు పక్కన ఉండాలి. అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగాను అక్కడ ఉన్న వస్తువులు కానీ లేదంటే ఏవైనా దొరికితే మీతో పాటు తెచ్చుకోవడం కానీ అస్సలు చేయకండి. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి. నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది, ఎవరో సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మధ్యలోని మీరు హర్రర్ పిక్స్ పెట్టకండి సిస్టర్, అది బాగాలేదు అని చెప్పేసి. సో అందుకనే నేను ఈ రోజు అయితే అవి తీసేసాను, నార్మల్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇలా నచ్చితే ఇలా కంటిన్యూ చేస్తాను, ఓకేనా? నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.